హలో అండి, నేను మీ రామనాయుడు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో వేపాడ మండలం టీం లీడర్గా నేను మీ ముందుకు వస్తున్నాను. మనకి ఎన్జిఓలో ఈరోజు ఒక కొత్త వీడియో హిందీలో మనకు లాంచ్ అయింది. అందులో చెప్పినవి ఏంటంటే, అసలు ఈ ఎన్జిఓలో డిగ్నిఫైడ్ ఇండిపెండెన్స్ ఎన్జిఓలో వ్యక్తిగతం కంటే ఒక మెయిన్ బాడీ వాళ్ళని పాలసీ బ్రిగేడర్గా ఇచ్చారు. ఈ పాలసీ బ్రిగేడర్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే అర్హతలు ఏంటి, అసలు అర్హతలు ఏమేమి కావాలి? అర్హతలకు వచ్చేసరికి వాళ్ళు కంపెనీ వాళ్ళు అడిగిన అర్హత, ఎన్జిఓ వాళ్ళు అడిగిన అర్హత లీడర్షిప్ క్వాలిటీ మనకు కావాలి. అంటే సమాజంలో కొంతమందిని నడిపించగలిగేటటువంటి ఒక మినిమం నాలెడ్జ్ మనకుంటే చాలు. లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మినిమం కొంతమందినైనా మనం గ్యాదర్ చేసి వాళ్ళకి మనం చెప్తే వినేటట్టు లీడర్షిప్ అనేది అందుకే ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ఫస్ట్ క్వాలిటీ. రెండవదిగా చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మినిమం నాలెడ్జ్. ఆ లోకల్ మనం ఉంటున్న పాలసీ బ్రిగేడర్ అంటే ఒక పంచాయతీకి ఒకరిని మనం తీసుకున్నాం, లేదన్నట్లయితే కొన్ని పంచాయతీలకు ఒకరిని తీసుకున్నాం. ఈ పాలసీ బ్రిగేడర్ అనేది ఒకటి అంతకంటే ఎక్కువ భాషలు, అంటే మనకు లోకల్ లాంగ్వేజ్ తెలుగుతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్ తప్పకుండా మనం వచ్చిన వారమై ఉండాలి. ఇలా రెండవదిగా. మూడవదిగా మనం చూసుకుంటే చదువు అర్హతలు ఏం కావాలంటే కాలేజీకి వెళ్ళాలి, చదవాలని ఏం లేదు. మనం చదవటం రావాలి, వ్రాయటం రావాలి. ఇంగ్లీష్ అలానే నువ్వు కాలేజీకి వెళ్ళావా లేదా అదంతా కాదు. నువ్వు డిగ్రీ నీకు లేదా ఇంటర్ లేదా 10th క్లాస్ మార్కులు లిస్ట్ ఉందా అదేం కాదు. వాళ్ళకి కావాల్సింది హిందీ, ఇంగ్లీష్, తెలుగులో లోకల్ లాంగ్వేజ్తో పాటు అడిషనల్ ఒక లాంగ్వేజ్ కావాలి. రెండవదిగా అక్కడ లీడర్షిప్ క్వాలిటీ కావాలి. మరి ఎందుకంటే ఇంగ్లీషు తర్వాత హిందీ ఈ ఫోన్లో వచ్చిన తర్వాత చాలామంది చదువు రాని వారు కూడా ఇంగ్లీషు, హిందీ మేనేజ్ చేయగలుగుతున్నారు. సో అలాంటి టాలెంట్ ఉన్న పర్సన్స్ వాళ్ళకి కావాలి. సర్టిఫికేట్ ఉండాలి, ఇంత అర్హత ఉండాలని ఏం లేదు. సర్టిఫికేట్ లేకపోయినా అర్హత ఉంటే చాలు. అయితే మరి దీంతో పాటు ఒక వయసుకు సంబంధించిన అర్హత కూడా పెట్టారు. వయసు ఎంతవరకు అంటే 16 సంవత్సరాలు ప్రారంభం, అలానే 60 సంవత్సరాలు ముగింపు. 60 సంవత్సరాల లోపు వాళ్ళనే వాళ్ళు తీసుకుంటారు. 60 సంవత్సరాల లోపు వాళ్ళని మనం ఇప్పుడు 55 సంవత్సరాల వయసు అప్పుడు మనము పాలసీ బ్రిగేడర్గా జాయిన్ అయితే 60వ సంవత్సరం వస్తే 5 సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాలు మనకి అగ్రిమెంట్ ఉంటుంది. ఈ 5 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే, లేదా ఈ 15 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే, అఫ్కోర్స్ నువ్వు 60 సంవత్సరాలకు ముందే అంటే 45 సంవత్సరాలప్పుడు నువ్వు జాయిన్ అయితే 15 సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ ఉంటుంది. 15 సంవత్సరాల అగ్రిమెంట్ తర్వాత మళ్ళీ మనకి 2 సంవత్సరాలు మన పరిమితిని బట్టి ఎక్కువ చేయరు, 2 లేదా 3 సంవత్సరాలు పెంచుకుంటూ వెళ్తారు. పెంచుకుంటూ ఆ యొక్క పనిని మనకు అప్పగిస్తుంటారు. ఎక్కువ సంవత్సరాలు ఇంకెవరు, ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిపోయాక మరి ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో అర్హతల పరంగా వచ్చేసరికి లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మన లోకల్ లాంగ్వేజ్తో పాటు మరొక భాష వచ్చి ఉండాలి. అలానే చదువు అర్హతలకు వచ్చేసరికి మాత్రం ఎడ్యుకేషన్ పరంగా నీకు ఎటువంటి సర్టిఫికేట్స్ లేకపోయినా నువ్వు కావాల్సినటువంటి అంటే లీడర్షిప్ క్వాలిటీ అంటే నలుగురిని మాట వింటారు, నలుగురిని నడిపించగలవు, వాళ్ళు నువ్వు చెప్తే ఏదైనా వింటారు, అలా నువ్వు చదవగలవు, రాయగలవు, ఇవన్నీ నీకుంటే చాలు. సర్టిఫికేట్స్ లేనప్పటికీ కూడా నువ్వు నడిపించగలిగి, భాషలో మాట్లాడగలిగి, నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ఈ యొక్క 60 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ పాలసీ బ్రిగేడర్గా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పాలసీ బ్రిగేడర్ అనేది ఈ ఎన్జిఓకి పునాది. ఆ పాలసీ బ్రిగేడర్ వల్లే యాక్చువల్లీ వర్క్ అంతా నడుస్తుంది. సో ఇది పాలసీ బ్రిగేడర్కి కావాల్సినటువంటి అర్హతలు. రెండవదికి వచ్చేసరికి మరి పాలసీ బ్రిగేడర్కి లాభం ఏంటి? లాభం ఇక్కడ చెప్తుంది. గ్రాంట్ పరంగా ఇస్తారు, ఇన్సెంటివ్స్ పరంగా ఇస్తారు, క్యాష్ అవార్డ్స్ పరంగా ఇస్తారు. 3 విభాగాలు. అందులో ఒకటి గ్రాంట్ అనేసరికి చాలామంది అనుకుంటున్నారు శాలరీ అనుకుంటున్నారు, నెలకి ఇంత పడుతుంది. కాదు, శాలరీ కాదు. గ్రాంట్ అంటే మనము నెలంతా ఖర్చు పెట్టాం, ఏమేమి ఖర్చు పెట్టాం, మన కుటుంబ పరంగా మన అక్రతులు, మనం తిరిగిన దానికి, మనం తిన్న దానికి, ప్రతి దానికి కూడా జిఎస్టీ బిల్లుని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
నెల ఆఖరున ఏం చేయాలంటే ఈ జిఎస్టీ బిల్లుతో పాటు మన ఖర్చు ఎంత అయిందో ఖర్చు అంతా అన్ని జిఎస్టీ బిల్లుల్ని తీసుకొని ఆ కంపెనీ మెయిల్కి, ఎన్జిఓ మెయిల్కి మనం మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. గ్రాంట్ అంటే ఇప్పుడు ఈ గ్రాంట్ ఎంతవరకు అంటే 45,000 వరకు, 45,000 వరకు కూడా ఒక పాలసీ బ్రిగేడర్కి మంత్లీ గ్రాంట్ అనేది వస్తుంది. గ్రాంట్ అంటే మనం పొందుకోవాలంటే తెచ్చుకోవాలి. వాళ్ళు మనకు నెలకి ఇంత ఫిక్స్డ్గా వేసేయడం ఉండదు. మనం ఖర్చు పెట్టిన ఈ బిల్లులన్నీ తీసుకెళ్ళి ఇస్తే ఆ బిల్లులు టోటల్ ఎంత అమౌంట్ అయిందో అంత అమౌంట్ మనకి క్రెడిట్ అవుతుంది మనం మెయిల్ చేశాక. రెండవది, మరి జిఎస్టీ బిల్లు లేకుండా ఏ రూపాయి కూడా మనకు రాదు. జిఎస్టీ బిల్లే మనం పెట్టాల్సి ఉంటుంది దేనికైనా. రెండోది, 1,000 రూపాయల లోపు ఖర్చు పెట్టిన ఖర్చుకి దేనికి కూడా అమౌంట్ ఇవ్వడం అనేది ఉండదు. మరి దానికి ఎలా అంటే ఇప్పుడు 1,000 రూపాయలకు తక్కువ పెట్టిన బిల్లులకి అంటే డిజిటల్ ఎవిడెన్స్ అనేది వాళ్ళకి కావాలి. డిజిటల్ ఎవిడెన్స్ ఉంటే దాన్ని కూడా మనం పొందుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే జిఎస్టీ లేకుండా మనం ఏం తెచ్చుకోలేము. ఇప్పుడు ఈ పాలసీ బ్రిగేడర్కి ఇంకోటి పెద్ద బెనిఫిట్ ఏంటంటే ₹1 కోటి హెల్త్ అండ్ లైఫ్ కవరేజ్ అంటే ఇన్సూరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్జిఓ తరపు నుండి మనకి అందిస్తుంది. ₹1 కోటి వరకు కుటుంబీకులతో పాటు కలిపి హెల్త్ కమ్ అలానే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. రెండవది వచ్చేసరికి ఇన్సెంటెన్స్ అంటే మనకి ఏదైతే మనం పని చేసామో పనికి తగ్గట్టు అమౌంట్. అంటే ఇప్పుడు మనకు 11 టాస్కులు ఉన్నాయి. ఏంటి, ఒకటి మనం లోన్ అంటే ఎవరైనా బిజినెస్ పెట్టుకుంటారంటే ఆ బిజినెస్ పరంగా మనం వాళ్ళకి లోన్ ఇప్పించగలగాలి. ఆ లోన్ ఇప్పించడానికి మనం కస్టమర్ని వెతికి అర్హత ఉన్న వాళ్ళకి, అర్హులైన వారికి అంతా ఫైల్ రెడీ చేసి మేము పలానా బిజినెస్ పెట్టుకుంటాం, మేము పలానా చేసుకుంటాం, వ్యాపారము పలానా, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ మేకింగ్ మిషనరీ అలాంటివి ఏమైనా పెట్టుకుంటాం, ఇలాంటివన్నీ చేసుకుంటాం, బిజినెస్ చేసుకుంటాం అన్న వాళ్ళకి డబ్బులు లేనప్పుడు మనం వాళ్ళకి కంపెనీ ద్వారా లేదా సెంట్రల్ గవర్నమెంట్ అనేక మార్గాలు ఉన్నాయి లోన్లు ఇవ్వడానికి. ఆ మార్గాల ద్వారా వాళ్ళకి ఇవ్వడానికి ఏర్పాట్లు మనం కలిగించి ఫైల్ రెడీ చేస్తే ఎన్జిఓ ద్వారా అవన్నీ కూడా ఇప్పించవచ్చు. ఈ ఫైల్స్ 11 ఉన్నాయి, మొత్తం 11 రకాలు. ఈ 11 రకాల చొప్పున ఒక్కొక్క ఫైల్కి మనం ఒక్కొక్క టాస్క్కి 4,000 ఇస్తారు మనకి. ఒక టాస్క్కి మనము 11 టాస్కులు చేసుకుంటే 44,000 వస్తాయి. అటు గ్రాంట్ సంగతి పక్కన పెట్టేయండి. గ్రాంట్ అనేది ఖర్చు, నువ్వు నెలకి ఎంత ఖర్చు పెట్టుకున్నావో నీకు నీ ఫ్యామిలీకి అదంతా ఇస్తుంది బిల్లులు పెట్టుకున్న కొలది. రెండవ దానికి వచ్చేసరికి ఇన్సెంటెన్స్ అనేసరికి మనకి మనం చేసిన పనికి ఎన్ని టాస్క్స్ కంప్లీట్ చేస్తే అన్ని 4,000. 11 టాస్కులు కంప్లీట్ చేయగలిగితే మనకు వచ్చేవి 44,000. అలానే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ నెలలో 3 టాస్కులు చేయగలగాలి అంటే 12,000. ఈ 3 టాస్కులు కంప్లీట్ చేయగలగాలి. 3 టాస్కులు కంప్లీట్ చేసి మనం అందించగలిగితే ఈ నెల ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయేసరికి ఆ టాస్క్లకు సంబంధించిన అమౌంట్ మనకి క్రెడిట్ అవుతుంది. ఇది ఇన్సెంటెన్స్ అనేసరికి మనం చేసిన పనిని బట్టి డబ్బులు వస్తాయి. మూడవదిగా చూసుకుంటే క్యాష్ అవార్డ్స్ అంటే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. వాళ్ళు అనుకున్న దానికంటే, వాళ్ళు ఇచ్చిన దానికంటే కూడా మనం ఎక్కువగా ఆ ఎన్జిఓ సంస్థ కొరకు మనం పని చేస్తున్నట్లు వాళ్ళు గుర్తిస్తే అడిషనల్గా డైరెక్ట్ కాకపోయినా ఇక్కడ నేషనల్ ఎవరైతే ఉంటారో మనకి నవాబ్ గారు, ఆయన గుర్తించి ఆయన ద్వారా మనకి డైరెక్ట్గా క్యాష్ అవార్డు అనేది కూడా ఇస్తారు. సో ఇప్పుడు మనకు ఒక అంచనాకు మనకు వచ్చి ఉంటుంది ఏంటి, పాలసీ బ్రిగేడర్ అంటే ఏంటి, తనకి ఏంటి ప్రయోజనము ఈ ఎన్జిఓలో చేరటం వల్ల. గ్రాంటు, ఇన్సెంట్స్ అలానే క్యాష్ అవార్డ్స్ 3 విధాలు చూసుకుంటూ మొదటి దాంట్లో 45,000, రెండవ దాంట్లో 11 టాస్క్స్ కంప్లీట్ చేయగలిగితే 44,000, మూడవ దాంట్లో మన టాలెంట్ని బట్టి గుర్తించి మనకి ఇచ్చేటటువంటి అవార్డ్స్. 3 మార్గాలు ఉన్నాయి. మరి తర్వాత ఒకటిది ఖర్చు, రెండవది ఎంత బాగా పనిచేస్తే అంత డబ్బు, మూడవది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది, మర్యాద ఉంటుంది, మంచి పేరు కూడా ఉంటుంది. మనం ఒక మంచి పెద్ద ఎన్జిఓతో కలిపి, ఇది కెనడా ఎన్జిఓ, సో పెద్ద ఎన్జిఓతో కలిపి మనం పనిచేస్తున్నాము కనుక మనకు మంచి పేరు కూడా ఉంటుంది.
దీంతో పాటు ఒకవేళ జాయిన్ అయిన తర్వాత మన ప్రాబ్లంను బట్టి మనం ఒకవేళ వెళ్ళిపోతే పాలసీ బ్రిగేడర్గా జాయిన్ అయ్యి జాబ్ విడిచిపెట్టాల్సిన అవసరం నీకు వచ్చింది. జాబ్ విడిచిపెట్టాల్సిన అవసరం నీకు వచ్చినప్పుడు నీ కారణంగా నీకు నువ్వుగానే వెళ్ళిపోవాలనుకుంటే 6 మంత్స్ది 6 నెలల నోటీస్ మనం ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది. రెండవది, ఒకవేళ కంపెనీ ద్వారానే మనం వెళ్ళిపోతున్నాం అంటే కంపెనీ సమ్ ఆఫ్ రీజన్స్ వల్ల, అంటే మన తప్పు వల్ల కాదు, కంపెనీ పొరపాటు వల్ల ఒకవేళ మనం ఈ ఉద్యోగం వదలాల్సిన అవసరం వస్తే మాత్రం అప్పుడు మనకేం చేస్తుందంటే 12 నెలల యొక్క గ్రాంట్, అంటే గ్రాంట్ 45,000 పర్ మంత్, 12 నెలల యొక్క గ్రాంట్ను మనకిచ్చి దాంతోపాటు ఏం చేస్తుందంటే మనల్ని ఈ కంపెనీ నుంచి, అంటే మనల్ని ఆ విధంగా మనల్ని 45,000 ఒక నెలకి, అలా 12 నెలల అమౌంట్ ఇచ్చి మనల్ని వెనక్కి పంపిస్తారు. సో ఇప్పుడు మీకంటూ ఒక అవగాహన, పాలసీ బ్రిగేడర్గా జాయిన్ అవ్వటం వల్ల బెనిఫిట్స్ ఏంటి, జాయిన్ అవ్వటానికి అర్హతలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఒక అవగాహనకు వచ్చి ఉంటాయి నేను అనుకుంటున్నాను. సో మీరెవరు నిరుత్సాహపడద్దు. చాలామంది నిరుత్సాహంలో ఉన్నారని తెలుసు నాకు, ఎందుకంటే మా టీం మెంబర్స్ కూడా చాలామంది రెస్పెక్ట్గా లేరంటే రెస్పాన్స్ అవ్వట్లేదు ఎవరు కూడా. సో దయచేసి ఇది తెలుసుకొనైనా బీ యాక్టివ్గా ఉండండి. ఇంకా కొన్ని రోజుల్లో ట్రైనింగ్ కూడా పూర్తవుతుంది. సో మీరు దయచేసి జాయిన్ అయిన వారందరికీ ఇది మంచి అసలు ఇన్ఫర్మేషన్ అని నేను నమ్ముతున్నాను. దయచేసి దీని అంతటిని జ్ఞాపకం ఉంచుకొని ప్రతిదీ కూడా యాక్టివ్గా ఉండి ప్రతి మెసేజ్కి, ప్రతి వీడియోకి అటెండ్ అవుతూ మీరు రెస్పాన్స్ అవ్వండి.